వినాయకుడికి పెట్టే ప్రసాదంలో రవ కేసరి ఒకటి. ఇది చాలా తొందరగా అయిపోతుంది ప్రసాదం వండడం. ఇలాంటి కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను క్యాషూ నట్స్ వేస్తున్నాను. వేసుకొని కొంచెం రంగు మారాక తీసేయాలి. తర్వాత హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. పావు కప్పు నెయ్యికి ఉప్మా రవ్వ వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫుల్గా పెడితే మాడిపోతుంది. రవ్వ వేగేలోపు ఇంకో బౌల్లో 3 కప్పుల నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. వాటర్ని మరగనివ్వాలి. వాటర్ని ఇంతలోపు ఈ రవ్వ కూడా మంచిగా గోల్డెన్ రంగులోకి వేగిపోయింది. స్టవ్ ఎప్పుడు కానీ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. ఫుల్గా పెడితే రవ్వ తొందరగా మాడిపోతుంది. నీళ్ళు మరిగినాయి. ఈ వేడి నీళ్ళని ఈ వేగుతున్న రవ్వలో వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల రవ్వ తొందరగా ఉడుకుతుంది. ఎక్కువ టైం పట్టదు. రవ్వ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దంచుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ఉడికాక 1 కప్పు చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. మీడియంగా తినే వాళ్ళైతే 3/4 కప్పు వేసుకోవాలి చక్కెర. ఈ విధంగా రవ్వ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో వేయించిన క్యాషూ నట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కొలతలతోటి రవ్వ కేసరి చేశారంటే చాలా రుచిగా అద్భుతంగా కుదురుతుంది. నోట్లో పెట్టుకుంటే కూడా కరిగిపోతుంది. ఈ వినాయక చవితికి తొందరగా అయిపోయే ప్రసాదంలో ఇదొకటి. ఈ కొలతలతో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అంతే, ఎంతో సింపుల్గా రవ్వ కేసరి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.